హలో ఆస్పిరెంట్స్, ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. వాట్ షుడ్ బి యాడెడ్ టు 12% ఆఫ్ 2400 సో దట్ ద సమ్ బికమ్స్ 18% ఆఫ్ 5400. సో ప్రాబ్లం చేస్తే 12% ఆఫ్ 2400లో ఎంత? 12% ఫస్ట్ 2400 0000 క్యాన్సిల్ అవుద్ది. 24 ఇంటూ 12 చేద్దాం. 248 224 2248 144 122 288 వస్తుంది. అలాగే ఇంకొక మనకేమిచ్చాడు, 18% ఆఫ్ 5400లో 18% ఎంత అని అడిగాడు. 18% ఆఫ్ 100 ఇంటూ 5400 0000 క్యాన్సిల్ చేస్తే 54 ఇంటూ 18 చేస్తాం. 54 ఇంటూ 18 సో చేస్తే 840 43 4 ఒక 5 5 సో 279 సో 9. సో వాడు అడిగింది ఏంటి? ఎంత నెంబరు వాట్ షుడ్ బి యాడెడ్ టు 12% ద సమ్ బికమ్స్ 18% ఆఫ్ ఎంత అవుతుంది అని అడిగాడు. వాటి అంటే ఫస్ట్ వచ్చిన 15% ఇది 18% మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు అంటే 972లోంచి 288 చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో 684 అనేది ఆన్సర్ అవుతుంది. 684 దట్ ఈస్ ద ఆన్సర్. సో ఒక ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 37% and becomes 315. By what percentage should be increased so that it becomes 800? ఓకే. కాబట్టి నెంబర్ అనేది 37% తగ్గించినప్పుడు అది 315 అవుతుంది. ఆ నెంబర్ అనేది పర్సెంటేజ్‌లో 100% అనుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్. నెంబర్ అనేది మనం 100% అనుకుంటే వాడేం చెప్పాడు? 37% తగ్గిచ్చేస్తే అన్నాడు. కాబట్టి 37% తగ్గిచ్చేస్తే రిమైనింగ్ ఎంతుంటది? సారీ 37% అనేది తగ్గిచ్చేస్తే రిమైనింగ్ ఎంతుంటది ఇంకా? 63% ఉంటది. అంటే 37% పోయింది. రెడ్యూస్ చేశానన్నాడు కాబట్టి రిమైనింగ్ 63%. రిమైనింగ్ 63% తగ్గగా ఎంతుందని చెప్పాడు? 315 అంటున్నాడు. అంటే 37% తీసేయగా 315 ఉందన్నాడు. 315 36% అంటే ఇది 63 అనేది 5 టైమ్స్ పోతది. సో 37 ఇంటూ 5 చేసినప్పుడు మనకి ఇప్పుడు ఈ 315 ప్లస్ 37 ఇంటూ 5 చేస్తే వచ్చే టోటల్ అనేది 500 అవుద్ది మనకి. సో నంబర్ అనేది మనకొచ్చేసింది టోటల్‌గా. సో ఈ నంబర్ అనేది ఎంతకి ఇంక్రీజ్ అయింది? 800కి ఇంక్రీజ్ అయింది. ఎంత నుంచి? 500 నుంచి 800కి ఇంక్రీజ్ అయిందన్నమాట ఇప్పుడు నంబర్ అనేది. వాడు అడిగింది అదే గదా! వాట్ పర్సెంటేజ్ షుడ్ ఇంక్రీజ్ సో దట్ ఇట్ బికమ్స్ 800 అన్నాడు. 500ని 800 ఇంక్రీజ్ అయింది. మధ్యలో డిఫరెన్స్ ఎంత? 300 అవుద్ది. సో మనకెప్పుడైనా డిఫరెన్స్ అనేది ఎంత నుంచి ఎంత ఇంక్రీజ్ అయిందన్నప్పుడు అదేవే ఇనీషియల్ ఏసుకోవాలి. సో ఇంటూ 100% కాబట్టి. 100లో 2 సున్నాలు 500 సున్నా కొడితే ఇది 6 టైమ్స్ పోతది. సో రిమైనింగ్ వచ్చి 60. దట్ ఈస్ ద ఆన్సర్. సో అనదర్ ప్రాబ్లమ్ చూద్దాం ఒకసారి. ద డిఫరెన్స్ బిట్వీన్ 48% and 38% of a number is 354. So what is 58% of that number? సో నెంబర్ తెలీదు మనకి x అనుకుందాం. అయితే 48%, 38% డిఫరెన్స్ అడిగాడు గదా! సో 48/100 ఇంటూ x 38/100 ఇంటూ x ఈక్వల్ టు 354. మనకు అదే ఇచ్చాడు డిఫరెన్స్ అనేది. సో కామన్‌గా 100 ఉంది. రిమైనింగ్ 38, 48 మైనస్ చేస్తే 10 ఉంటది. 354 ఉంటది. ఇక్కడ 0, 0 క్యాన్సిల్. సో 354 ఇంటూ 10 చేస్తే 3540. వాడు అడిగింది ఇంకో నెంబర్ వచ్చేసింది మనకి. దాంట్లో 58% ఆఫ్ నెంబర్ ఎంత అని అడిగాడు కాబట్టి 540 ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ 354 ఇంటూ 58 చేయాలి ఫస్ట్. 354 ఇంటూ 54. సో 8 4 32, 3, 8 5 40, 43, రిమైనింగ్ 4 ఉంది. సో 8 3 24, 24 4 28. ఓకే. సో 5, 5 20, 2, 5 5 25, 22 సారీ 27 2, 15, 2 కలిపి 17 అవుద్ది. 5 3 15 రిమైనింగ్ 12. సో టోటల్ చేయండి. 2, 4, 15, 0, 2
ఇక్కడ 10 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి 225 255 2054.2 అనేది వస్తది ఆన్సర్ మనకిక్కడ. ఇక్కడ నేను స్లో అయింది వీడియో. సో, ఆన్సర్ వచ్చి 20